ప్రతిపక్షాలకు పంచులు ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ 16వ లోక్సభ చివరి స్పీచ్లో ఉద్వేగంగా మాట్లాడారు ప్రధానమంత్రి మోడీ. ప్రభుత్వ విజయాల్ని సభ ముందు ఉంచారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలపై సెటైర్లతో అధికారపక్ష బెంచీల్లో నవ్వులు పూయించారు. 85% పనులు చేశామన్న మోడీ మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పారు. పదహారవ లోక్సభలో చివరి స్పీచ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వ పథకాలను 5 ఏళ్లలో సాధించిన విజయాలను వివరిస్తూనే విపక్షాలను టార్గెట్ చేశారు. 100% ప్రజల కోసమే పనిచేశామన్న ప్రధాని ఉన్నత ఆశయాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తాను కూడా మొదటిసారి ఎంపీనేనన్న విషయం గుర్తు చేశారు. చాలా మంది సీనియర్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. अध्यक्ष महोदय, 2014 में मैं भी उन सांसदों में से एक था जो पहली बार आए. करीब 3 दशक बाद एक पूर्ण बहुमत वाली सरकार बनी और आजादी के बाद पहली बार कांग्रेस गोत्र की नहीं है ऐसी पूर्ण बहुमत वाली सरकार बनी. సభలో లేని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సెటైర్లేశారు మోడీ. భూకంపం వస్తుందనే మాటలు చాలా వినిపించాయని, 5 ఏళ్లు పూర్తయినా ఎక్కడా భూకంపం చూడలేదన్నారు. కొన్ని పేపర్ విమానాలు మాత్రం ఎగిరాయన్నారు. కౌగిలింతకు గల్లా పట్టుకోవడానికి తేడా మొదటిసారి తెలిసిందన్నారు. हम कभी कभी सुनते थे भूकंप आएगा, लेकिन 5 साल का कार्यकाल का पूरा हो रहा है, कोई भूकंप नहीं आया. कभी हवाई जहाज उड़े और बड़े बड़े लोगों ने हवाई जहाज उड़ाए, लेकिन लोकतंत्र और लोकसभा की मर्यादा इतनी ऊंची है, भूकंप को भी पचा गया और कोई हवाई जहाज उसकी ऊंचाई पर नहीं जा पाया. पहली बार मुझे पता चला कि गले मिलना और गले पड़ना में क्या अंतर होता है. 16వ లోక్సభలో జీఎస్టీ, ఆధార్ సహా ఆమోదించిన బిల్లుల్ని గుర్తు చేశారు మోడీ. ఎక్కువ మంది మహిళా సభ్యులున్న 16వ లోక్సభను చూసి మనమంతా గర్వపడాలన్నారు. ఈ సభలో 44 మంది మహిళా ఎంపీలు ఎన్నికవడం మొదటిసారని చెప్పారు మోడీ. देश में इतने चुनाव हुए, उसमें पहली बार सबसे ज्यादा महिला सांसद वाला ये हमारा कालखंड, सबसे ज्यादा 44 महिला सांसद पहली बार आई और देश में पहली बार 2 महिला मंत्री प्रतिनिधित्व कर रहे हैं, रक्षा मंत्री और विदेश मंत्री. తన చలోక్తులతో అందరినీ నవ్వించారు మోడీ. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఫుడ్ కమిటీ చైర్మన్ గా చేసిన సేవల్ని గుర్తు చేశారు. అలాగే క్యాంటీన్లో ధరలు పెంచి జేబుకు భారం కలిగించారని చెప్పారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ వేషాలు బాగా నవ్వించాయన్నారు. हमारे जितेंद्र जी ने अच्छा खाना तो खिलाया, लेकिन आपको थोड़ा जेब में थोड़ा ज्यादा नुकसान हो गया, लेकिन उसमें से भी मुक्ति पाने की दिशा में हमने कदम बढ़ाया है और पूर्ण रूप से पहुंचने में भी आने वाले दिन में हमें अच्छी ताकत आकर के हम वो भी कर लेंगे. लेकिन टीडीपी के हमारे सांसद नारामल्ली शिवप्रसाद जी क्या अद्भुत वेशभूषा पहनकर सारा टेंशन उनके अटेंशन में बदल जाता था. ఎన్నికలకు వెళ్లబోతున్న ఎంపీలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మోడీ. పార్లమెంటరీ మంత్రులుగా పనిచేసిన వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్ సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీలను ప్రశంసించారు మోడీ.